ఉంది సార్, పర్లేదు. హలో. సో మామూలుగా ఇంటర్వ్యూస్లో చూస్తుంటాం. తనకల్ కోట శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, నీ దగ్గర గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగించేంత అదృష్టం ఉండాలి అని. సో నేను ట్రైలర్లో అదే పెట్టాను. నా ట్రైలర్లో ఆ ఆవగింజనే ఇంకా ఇప్పుడు నాకు మిగిలింది ఈ ఒక్క ఆవగింజనే. సో ఈ ఆవగింజనే ప్రెస్లకు కూడా ఇచ్చాను. మీరందరూ మంచిగా రాసి ట్రైలర్ని జనాల్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా ఈ సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయి. ఒక్కసారి చెప్తాను, ఈ సినిమాకు ఓపెనింగ్స్ వస్తే మాత్రం ఆగదు, ఖచ్చితంగా రిపీటెడ్గా ఆడియన్స్ వస్తారు, అది మాత్రం గ్యారంటీ అండి. ముఖ్యంగా ఈ ఈవెంట్కి వచ్చేసిన అందరికీ, మీడియా మిత్రులకు, కళాకారులకు, మా సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులకు అందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా చాలా కష్టపడి చేశారు మా యూనిట్ అందరూ. కాబట్టి మీరు మీడియా వాళ్ళు బాగా పబ్లిసిటీ ఇచ్చి ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలని మా పిక్చర్ని కోరుకుంటున్నాను. నేను మీడియాతో ఎదురుగా ఎప్పుడు మాట్లాడలేదు. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి వెనక ఉన్నటువంటి ఈ చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు, అభిమానులకు, అందరికీ, ఈ నటించినటువంటి సభ్యులందరికీ మంచిగా జరగాలని, మీ మీడియా సపోర్ట్తోనే వీరంతా బాగుంటారని కోరుకుంటూ నేను సెలవు. అందరికీ చాలా థ్యాంక్స్. ఇదొక అల్లాడిన అద్భుత దీపం తయారు చేసుకొని తిరుగుతున్నాం నేను, శశి, అలాగే మా ఇప్పుడిప్పుడే అల్లాడిన అద్భుత దీపంలో నుంచి ఆకాష్ గారు అలా దిగేశారు. సో ఈ ఊపు ఖచ్చితంగా సీతారాం చిత్రాలకి మరొక ఊపునిస్తుందని అనుకుంటున్నాము. సో థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకెప్పుడు చాలామందికి ఇన్స్పిరేషను ఆకేళ్ళ రాఘవేంద్ర గారు. నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిని. సో ఆయన గత సంవత్సరం నుంచి మా వెన్నంటే ఉండి చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాసేపట్లో ఆయనకు ఫ్లైట్ ఉంది, ఆయన ఇక్కడే ఉన్నారు, టెన్షన్తో రన్ అవుతున్నారు. చాలా థ్యాంక్స్ సార్. సో అలాగే మన సినిమా చాలామందికి నచ్చుతుంది. శశి చెప్పినట్టు ఫస్ట్ ఓపెనింగ్ రావడానికి మాత్రమే కాస్త తడబడాలేమో, తర్వాత నుంచి చూశారు కదా, ప్రతి ఒక్కరు ఆవగింజ పట్టుకొని తిరుగుతారు. ఖచ్చితంగా ఆవగింజ మీరందరూ ఇంకో నలుగురికి పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇలాగే మీ సపోర్ట్ని మా చిన్న సినిమాకి పెద్ద సినిమా చేసే రేంజ్కి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అందరినీ తల వంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ నేను అరౌండ్ 5-6 ఇయర్స్ నుంచి షార్ట్ ఫిల్మ్స్లో ట్రావెల్ అవుతున్నాం. అలా శశి సినిమా చేస్తున్నప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. సో ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాము. లైక్ అన్ని లైవ్ లొకేషన్స్, ఎలాంటి సెట్స్ ఫ్లోర్స్లోనూ అలా ఏం చేయకుండా అన్ని మ్యాక్సిమం లైవ్ లొకేషన్స్లోనే చేసాం. న్యాచురల్ లైట్ ఎక్కువ వాడుకుంటూ మంచి అవుట్పుట్ వచ్చింది. అండ్ క్యాస్ట్ అండ్ క్రూకి నాకు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అండ్ ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్గా మా ట్రైలర్ లాంచ్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కమింగ్ టు అవర్ ఫిలిం సీతారాం చిత్రాలు, ఈ ఫిలింలో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు స్టోరీ ఎలా అయితే చెప్పారో అంతకు మించి చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ సార్. మీరు ఆగస్ట్ చూడొచ్చు థియేటర్స్లో. అండ్ లక్ష్మణ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా మేము చాలా కష్టపడి తీసాం. సో ఖచ్చితంగా మా సినిమాని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సాంగ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ థియేటర్లో రిలీజ్ అయ్యాక కూడా ఇంతే బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ నమస్కారం సార్. ఆకాష్ సార్ థ్యాంక్ యూ సార్, ఆకెళ్ళ సార్ ప్రొడ్యూసర్. సో అందరికీ థ్యాంక్ యూ, హీరోయిన్కి అందరికీ. సో టెన్షన్ పడకుండా కూల్గా మాట్లాడండి. సో ఇక్కడ దాకా వచ్చామన్నమాట. సినిమా మాట్లాడాలి, మనం ఎంత మాటలు చెప్పినా సరే సినిమానే మాట్లాడాలి. ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అండ్ వీసీఆర్ అండ్ చాయ్ మీద వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. అండ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వీసీఆర్ మీద ఇప్పటిదాకా సినిమాలు రాలేదు. ఈ సినిమా ఎలా ఉంటుందో
సింపుల్గా చెప్తాను. 2019లో కరోనా వచ్చింది. కరోనా వచ్చి అందరం బాగా స్ట్రెస్కి గురైపోతున్నాం. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సిచ్యుయేషన్. ఆ టైంలో మన మెంటల్ స్ట్రెస్ని రిలీఫ్ చేసింది కేవలం సినిమాలు మాత్రమే. ఆ టైంలో నేను చూసిన సినిమాలు జంధ్యాల గారి సినిమాలు, ఈవి సత్యనారాయణ, రేలంగి సార్ సినిమాలు, నాగేశ్వర రెడ్డి గారి సినిమాలు. సో కామెడీ ఫిలిమ్స్ అనేటివి చాలా స్ట్రెస్ బస్టర్స్ అనమాట. సీతారాం చిత్రాలు కూడా తరతరాలు చూస్తూనే ఉంటుంది. క్యాసెట్లు అరిగిపోతాయి. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, 30 తారీఖు కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో శివగా ఒక టీ స్టాల్గా మొదలుపెట్టి మీరు మీకు ఒక టీ ఇస్తానండి. ఈ షో అయిపోయిన వెంటనే మీరు తాగి చెప్పాలి. ఓహో, మీరు నాకు టీ మా ఇస్తారు. సీతారాం చాయ్ ఇస్తాము. ఓకే సార్, డన్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ఉంది, ఎలా చేయాలి అని చెప్పి టీం అంతా స్ట్రగుల్ అవుతున్నాము. ఒక షార్ట్ టైం ఉంది. ఈవెంట్ ఆగస్ట్ 30 పెట్టుకున్నాము. ఒక 5 days టైం లేదు. ఎవరిని అని చెప్పి టీం అంతా చాలా మందిని కాంటాక్ట్ అయ్యారు. సో మాకు వచ్చిన ఒక్క ఫస్ట్ రెస్పాన్స్ ఆకాష్ పురి గారు ఉండల మీద చేసుకొని అమ్మయ్య ఈవెంట్ జరుగుతుందిరా అనుకున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఈ సినిమా గురించి, మా టీం గురించి ప్రీ రిలీజ్లో మాట్లాడతానండి. చాలా ఉంది చెప్పాలంటే. ఒక 2 years ఆఫ్ హార్డ్ వర్క్. ఈ స్టేజ్ సరిపోదు. సో ఇప్పుడు మెయిన్గా నేను మాట్లాడాలనుకుంది మీడియా వాళ్ళ గురించి అండి. సో ఎంత కష్టపడి ఎంత యంగ్ టాలెంట్ సినిమా తీసినా ఆడియన్స్కి రీచ్ అయితేనే అది సక్సెస్ఫుల్ అండి. సో ఆ ప్లాట్ఫామ్ ఉన్న ఒక ప్లాట్ఫామ్ మీడియా. సో మేము చాలా మంచి సినిమా తీసాము. కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అన్నీ చాలా బాగా ఆడుతున్నాయి. కాకపోతే ఆ కాన్సెప్ట్ ఉందని జనాలకి తెలియాలి. అది తెలియాలంటే ఒక మీడియం మీ మీడియానే అండి. సో మీ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని జనాలకు తెలిసేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. సినిమా చూసినా, ట్రైలర్ చూసినా, లిరికల్ సాంగ్స్ చూసినా ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. ఇప్పటిదాకా ప్రమోషనల్ టూర్ చెప్పి రాయలసీమ, కోస్తా ఇవన్నీ కవర్ చేసామండి. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక చాలా కొత్త ఫ్రెష్ ఫీలింగ్. జనాలందరూ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. అదే నమ్మకంతో చెప్తున్నాము, సినిమాకి వెళ్ళి సినిమా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను సినిమా లవర్ చిన్నప్పటి నుంచి. సినిమాలు చూస్తూ పెరిగాను. థియేటర్స్ అంటే పిచ్చి ప్రాణం. థియేటర్స్కి వెళ్ళి హంగామా హల్చల్ చేసేవాళ్ళం. కాకపోతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కోవిడ్ వచ్చిన తర్వాత థియేటర్స్ అన్ని ఊర్లో ఫంక్షన్ హాల్గా మారిపోతుంటే చూస్తే బాధ అనిపించింది. మనం చూసిన సినిమాలేనా ఇవి, థియేటర్స్ లైఫ్ ఏంటి ఇలా అయిపోతుందని చెప్పి. సో ఆడియన్స్ అందరు కూడా ఓటీటీలో కూర్చోవచ్చు. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుక్కుంటూ ఇంట్లో ఒక 6 మంది చూసేయచ్చు. సినిమాకి వెళ్ళి మనీ వేస్ట్ ఎందుకు అని అనుకుంటారు కదా. కానీ సినిమాకి వెళ్తే ఒక గుడికి వెళ్ళినంతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, థియేటర్కి వచ్చి సినిమా చూసి మంచి సినిమా చూసినాడు అంతే రిలాక్స్గా ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాడు. సో అది ఈ సినిమా మీకు ఖచ్చితంగా ఇస్తుంది. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూసి బయటికి వచ్చాంరా అని మనం ఒక 10 మందికి చెప్పుకునేలా మా సినిమా ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆకెలా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్రొడ్యూసర్స్ గారు నన్ను నమ్మి చాలా కష్టపడి చాలా ఇన్వెస్ట్ చేసి ఈ సినిమా తీశారండి. ఒక కొత్త వాడిని మేమంతా ఒక డెబ్యూట్ యాక్టర్స్ అండ్ డెబ్యూట్ ఆర్టిస్టులు అండ్ టీమ్ అంతా కొత్త వాళ్ళండి. యంగ్ టాలెంట్. ఒక పోస్టర్ డిజైనర్స్ నుంచి ప్రతి ఒక్కరు యంగ్ టాలెంట్. సో ఒక కొత్త యంగ్ టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుందని చెప్పి రాసి పెట్టుకోండి. డెఫినెట్గా వీళ్ళందరూ అప్కమింగ్ డేస్లో చాలా మంచి సినిమాలతో మేము ముందుకు వస్తారు. దానికి మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ తల్వార్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా టీం అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. చాలా ఏళ్ళ తర్వాత మా గురువు గారిని కలిశాను నేను. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఒక 10 minutes ముందు మైక్ వచ్చి ఉంటే బాగా మాట్లాడేవాడినేమో. మా గురువుగారు మాట్లాడేసాక నాకు ఇప్పుడు ఏం మాట్లాడో కూడా అర్థం కావట్లేదు. ఆయన చాలా మంచి మాట అన్నారు. ఒక మనిషి అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ముందుకెళ్ళడం తప్ప ఒక మనిషి ఇంకేం చేయగలడు దానికన్నా. సో అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమా బేసిక్గా నాకు మొన్న ఫోన్ చేసి ఒక ట్రైలర్ లాంచ్ అని చెప్పన్నారు. ఇక్కడికి వస్తేనేమో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేస్తారు. మొత్తం 3 songs చూపించారు, టికెట్ లాంచ్ చేయించారు, ట్రైలర్ లాంచ్ చేయించారు. సో పగడబందీగా ప్లాన్ చేశారు సార్. చాలా పగడబందీగా ప్లాన్ చేశారు. బట్ చాలా ఆనందంగా ఉంది. నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఈ టీం అంతా చాలా కష్టపడి చాలా ఇష్టంతో ప్యాషన్తో చేశారు. ఆ ట్రైలర్లో నాకు అనిపించింది.
అండ్ అందుకే నాకు రావాలనిపించింది ఇక్కడికి. సో అండ్ ఇందాక నుంచి చాలామంది చెప్తున్నారు యూనో ఎంత టాలెంట్ ఉన్నా అవగించేంత సక్సెస్ టాలెంట్ అదృష్టం ఉండాలి అని చెప్పి. సో డెఫినెట్లీ అంటే ఆ అదృష్టాన్ని దగ్గరికి మీ మీడియా వాళ్ళు తీసుకెళ్ళగలరు. అండ్ మన ఆడియన్స్ గురించి చెప్పాలంటే త్రూ అవుట్ ఇండియా, బాలీవుడ్ కానీ, తమిళ ఇండస్ట్రీ కానీ, మలయాళం ఇండస్ట్రీ కానీ, వాళ్ళందరూ మన తెలుగు ఆడియన్స్కి పెద్ద ఫ్యాన్స్. సో మన తెలుగు ఆడియన్స్ సినిమా కానీ బాగుంటే వాళ్ళు భుజాల మీద వాళ్ళే తీసుకెళ్తారు సినిమాని. సో ఈ సినిమా చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా కానీ బాగుంటే డెఫినెట్గా మనం ఇంకేం కష్టపడాల్సిన అవసరం లేదు, ఆడియన్సే ముందుకు తీసుకెళ్తారు. సో ఐ రియలీ రిక్వెస్ట్ టు ద ఆడియన్స్, ప్లీజ్ డూ కమ్ టు దిస్ ఫిల్మ్ అండ్ గివ్ దిస్ యంగ్ టీమ్ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్. అండ్ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నాకు సాంగ్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఎవ్రీ వన్, టు ద డైరెక్టర్, ప్రొడ్యూసర్, అందరికీ ఈ సినిమా చాలా చాలా మంచి సక్సెస్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.